జ్యుడిషియరీ కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ వ్యవస్థలకు సంబంధించి రాజ్యాంగంలో పొంచి ఉన్న వారి అధికారాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా వారందరూ కూడా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవస్థలపైన మాట్లాడతారు, ఇది సరికాదు, దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. వారికి ఏదైనా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటే వారి పార్టీలో మాకేం సంబంధం అండి? ఈరోజు పిఏసీ కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పినారు, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేముగా చెప్పింది ఇంత స్పష్టంగా ఉంటే వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్కో పిఎస్సి చైర్మన్గా అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాల్లో మాకేంది? మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమంగా లేకుండా మమ్మల్ని అంటే ఏం లాభం? ఎవరు తప్పించి ఎవరు మెచ్చి ఉండదు. అక్కడ సంఖ్యాబలం పరంగా ముగ్గురికే వస్తుందని రూల్ బుక్లో ఉంది. ఈరోజు వారి పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే కదా, నేను కాదు కదా అన్నది, వారు కదా, మా ముఖ్యమంత్రి గారు కాదు, ఇంకోటి మా పిసిసి అధ్యక్షుల వారు అనలే. స్వయాన ఈరోజు పిఏసీ కమిటీ చైర్మన్గా నియామకులైన శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేను శాసనసభ్యుడు అంటే కాదు కాదని అవునవునని ఇదేమన్నా గేమా అండి? ఇదేమన్నా ఎవరు మాట్లాడుతున్నారు రాజ్యాంగం గురించి? ఏ వ్యవస్థ మాట్లాడుతుంది? బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన అంశం విషయంలో దేశ స్థాయిలో రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తిని కూలగొడతా ఉన్నారని దేశవ్యాప్తంగా కాలినడకన పైన పాదయాత్ర చేస్తూ తన కమిట్మెంట్ కన్విక్షన్కు సంబంధించిన అంశం విషయం బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. రెండవది, ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు పోతా ఉన్నాం, ఎక్కడ కూడా లేదు. ప్రజాపాలన అంటే నేరుగా ప్రజాపాలన ద్వారానే ప్రజలతోనే పాలన నడిపిస్తామని చెప్పి